నిజమైన రైతులకే రైతు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ట్యాక్స్ పేయర్స్, ఫామ్ హౌస్లు ఉన్న వాళ్లకు, వ్యాపారవేత్తలకు ఈ పథకం కట్ చేయాలని భావిస్తోంది. అనర్హులకు రైతు భరోసా తీసేసేందుకు లెక్కలు తీస్తున్నారు అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు పేరుతో ఏటా ఎకరానికి 10,000 ఇచ్చేది. పట్టాదారుకు ఎంత భూమి ఉన్నా అన్ని ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తామని వాగ్దానం చేసింది. అయితే రైతు బంధులో జరిగిన తప్పులు సరిచేసి నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు తీసుకుంటున్న వారు 60 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో ధనవంతులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, బడా పొలిటీషియన్లు ఉన్నారు. సాగులో లేని భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టే పనిలో పడింది సర్కార్. రాష్ట్రంలో రైతు బంధు తీసుకుంటున్న వారిలో ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, వాస్తవంగా సాగు చేస్తున్న భూమి ఎంత, సాగులో లేని భూమి ఎంత అనే దానిపై లెక్కలు తీసే పనిలో పడింది సర్కార్. దీనికి సంబంధించిన శాఖల నుండి పూర్తి వివరాలు సేకరిస్తోంది. వచ్చే వానాకాలం సీజన్ నుండి ఎకరాకు 15,000 ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. పట్టాదారులతో పాటు సాగు చేసే కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని అంటున్నారు అధికార పార్టీ నేతలు. అనవసరంగా ఇస్తున్న రైతు బంధు కట్టడిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిజమైన అర్హులను గుర్తించి ఎక్కువ సాయం అయినా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని అంటున్నారు నేతలు. గత సర్కార్ హయాంలో తప్పుదారి పట్టిన పెట్టుబడి సాయంలో తప్పులు సరిదిద్ది అర్హులైన రైతులను ఆదుకుంటామంటోంది సర్కార్.